రమేష్‌తో మాట్లాడదాం అసలు. రోజు ఎట్లా ఎట్లా ఉంటది ప్రక్రియ? వీళ్ళ దినచర్య ఎట్లా ఉంటది? రోజు ఎన్ని మిర్చి బజ్జీలు తయారు చేస్తుంటారు? వీళ్ళ వ్యాపారం ఎట్లా ఉంది? తయారు చేయడానికి వస్తువులు మార్కెట్‌లో రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి. ముడి సరుకుల వస్తువులు. సో వీళ్ళు ఎట్లా చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ చెప్పండి, ఎట్లా ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ వృత్తిలో ఉన్నారు? మేము మా నాన్నగారి నుంచి అంటే ఒక 50 సంవత్సరాల నుంచి చేయబట్టి అప్పుడు ఫస్ట్లో రూపాయికి 16 మిర్చిలు అమ్మినాం. తర్వాత కాలక్రమానికి రూపాయికి 4 మిర్చీలు, తర్వాత రూపాయికి 2. ఇప్పుడు గత 10 ఏళ్ళ కోలే రూపాయికి ఒక మిర్చి అమ్ముతున్నాం. 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ రాజంపేట గ్రామంలో అది నడిఒడ్డు ఉంది కాబట్టి పల్లెటూళ్ళలో 10-15 ఊర్ల పల్లెటూళ్ళు జమ అవుతారు సరికిల్లా. ప్రతి ఒక్కరికి ఒక అన్నం పెట్టకుండా మనం చిన్న రూపాయి వస్తు దొరకాలి కడుపు నింపాలన్న ఉద్దేశంతో 10కి 10 మిర్చీలు కంటిన్యూ చేస్తున్నాం. ఇలా లాభాపేక్ష ఎక్కువ లేకున్నా మనం ఓన్లీ ప్రతి ఒక్కరికి కడుపు నింపాలి మనం అన్నం పెట్టకుండా మనం మిర్చిలతో మన దందా నడిచినట్టు ఉంటుంది, మనకు వాళ్ళకి కడుపు నింపినట్టు ఉంటుంది అన్న ఆశ, అభివృద్ధి దాని ఆశతోటే మనం పెట్టడం జరుగుతుంది. ఎట్లా ఏమేమి వస్తువులు వాడతారు? రోజు ఎంత సేల్ అవుతుంది? ఓన్లీ దీనికి బియ్యం పిండి శనగపిండి మిక్స్ పట్టిస్తాం. పట్టిన తర్వాత దాంట్లో వచ్చేది ఓమ, ఎల్లిగడ్డ, ఉప్పు, కలర్ కలుస్తాం. మిర్చి డైలీ వైజ్గా మార్కెట్కి వెళ్ళించుకుంటాం. డైలీ 5 నుంచి 6,000 గిరాకీ మిర్చి నడుస్తుంది. ఎన్ని కిలోల మిర్చి చేస్తారు? 20 కిలోల పచ్చిమిరపకాయలు ఇస్తాం. డైలీ 20 కిలోల మిర్చి అమ్ముతుంది. 20 కిలోల మిర్చికి ఎంత పిండి వాడతారు? ఎన్ని కిలోలు? ఇంచుమించు 30 కిలోల పిండి పడతాం. 30-32 కిలోల పిండి వాడుతుంది రోజు డైలీ. ఎట్లా ఉంటుంది మీకు? అంటే గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు కాకుండా కూడా ఉన్న ఇంట్లో చేస్తున్నాం కాబట్టి, పని వాళ్ళు లేకుండా మనమే చేసుకుంటాం కాబట్టి లాభాపేక్ష ఎక్కువ లేకుండా మనకు బిజినెస్ రన్ అవుతుంది. వర్కర్లు ఉంటేనేమో వర్కర్లకు పోతుంది కాబట్టి మనకు వర్కర్తో పని లేకుండా ఇంట్లోనే చేస్తున్నాం పని. తొందర కొన్ని లాభం తక్కువ వచ్చినా సరే అనుకున్న ఉద్దేశం ఉంటుంది. 10 ఏళ్ళుగా మీరు ఇదే వృత్తిలో ఉన్నారు. 10 ఏళ్ళుగా అన్ని ధరలు పెరిగినాయి, మీ ధర పెరగట్లేదు. అంటే ఎట్లా చేయగలుగుతున్నారు? ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? బ్యాలెన్స్ అంటే ఇక్కడ మనము కొద్దిగా మిరపకాయ ఒకటి నూనె పిరం అవుతుంది, పచ్చిమిర్చి పిరం అవుతుంది. జర మాకు లాభం తక్కువ ఉంటుంది, లాభం ఉండదు. పచ్చిమిర్చి ఒక 20-30 రూపాయలు ఉంటే అన్నీ బరాబరినట్టు, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ పడుతుంది కాబట్టి. పచ్చిమిర్చి కంట్రోల్ రేట్ ఉన్నట్టయితే మనకు నష్టపోం. పచ్చిమిర్చి ఎప్పుడైతే రేటు పెరుగుతుందో అప్పుడు లాస్ వస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? షాప్కి ఎప్పుడు తీసుకెళ్తారు? ఎప్పటివరకు షాప్ ఉంటుంది? 10:30-11 గంటలకు ఇక్కడ స్టార్ట్ చేస్తాము. బస్ స్టాండ్లో 1 గంటకు పెడతాం. 1 గంట నుంచి బస్ స్టాండ్లో 8 గంటల వరకు అక్కడ రన్ అవుతుంది బిజినెస్. ఇక్కడ 8 గంటల వరకు పని చేస్తాం. డైలీ ఎంత కౌంటర్ అవుతుంది? డైలీ 5 నుంచి 6,000 కౌంటర్ అవుతుంది. ఖర్చులు బొంగ డైలీ అయినా 1000 రూపాయలు మిగులుతాయి మాకు. ఇంటిల్లి పాలు చేస్తారండి? ఇంటిల్లో బాధనే చేస్తారు కాబట్టి మనకు జీతాలు ఇచ్చి ఉండదు కాబట్టి మనకు ఉన్న 1000 రూపాయలని సరిపోదు, సరిదిద్దుకోవాలి. రాజంపేట అంటే రూపాయి మిర్చి ఫేమస్. రాజంపేట అంటే రూపాయి మిర్చి అంటే రాజంపేట అనే సామెత కలిగి ఉన్నది ఇప్పుడు రాజంపేట. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ రూపాయి మిర్చి అందిస్తున్న మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ప్రతి రోజుకు 100 మందికి మనము సహాయం చేయగలుగుతున్నట్టు మన నుంచి కాబట్టి మనం కూడా కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా సంతోషం. ఎవరన్నా మాట్లాడుకున్నారా మా గురించి మాట్లాడుతున్నారో అన్న ఆశ కూడా, సంతోషం కూడా ఉంటుంది. సో అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. ఈవెన్ చిన్నపిల్లలు తినే చాక్లెట్ల దగ్గర నుంచి కూడా రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి. మీరు అదే నిలకడ ధరలతో వ్యాపారం చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? నిలకడ ధర అంటే ఇప్పుడు మనం రాజంపేట గ్రామంలో అందరికీ సరిపోవాలంటే మనం ఒక రూపాయి మిర్చి బ్రాండ్ పేరు నిలబెట్టుకోవాలని ధరలు నిశ్చితలేము. రూపాయి మిర్చి ఇప్పుడు 15 నుంచి అట్లా ఉన్నది. దీనికి బ్రాండ్ పొడగొట్టుకోవద్దని చెప్పేసి లాభం ఉన్నా లేకున్నా ఓనాడు వస్తుంది, ఓనాడు పోతుంది. ముడి సరుకులు పిరం ఉన్ననాడు లాభం రాదు, అయినా కంటిన్యూ దందా నడిపిస్తాం. ఓనాడు వస్తుంది, ఓనాడు పోతుంది. రూపాయి మిర్చి అనే బ్రాండ్ మీరు బ్రాండ్ క్రియేట్ చేసేసాం అన్నట్టు. అందుకే క్రెడిట్ పోవద్దని చెప్పేసి రన్నింగ్ చేస్తున్నాం దందన్న. నేను కూడా ఎంఎస్సీ బీడీ చదివిన, ప్రైవేట్ టీచర్ చేసిన. ఇక్కడ నాన్నకు జర హుషారు లేదంటే ఇక బిజినెస్ నడుపుకుంటున్నాం. ఇక్కడ 10 ఏళ్ళుగా మీ అనుభవం ఉంది. 10 ఏళ్ళ మీ అనుభవం ఎట్లా చెప్తారు? ఒక మాటలో చెప్తారంటే ఇక్కడ రాజంపేట మిర్చి చేసుకుంటూ మనము దందా అనిపిస్తుంటే ఒక ఫీలింగ్, ఎంజాయ్ ఫీలింగ్ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే మనం ఎక్కడ పోయినా, ఇప్పుడు నేను ఏ ఊరికి పోయినా మీ రూపాయి మిర్చా అన్న మాట ఒక ఎగ్జైట్మెంట్గా, మనది మా మిర్చి అని. నేను ఏడికి పోయినా నాది రూపాయి మిర్చి బండి అని చెప్తాను. అట్లా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. కూడా ఆర్డర్ వెళ్తుంటాయి. దీంతో పాటు మేము లడ్డు, దేవి, మైసూరు అన్నీ చేస్తాం. సీటంలో కూడా మేము జాతరలలో షాప్ పెడతాను, కార దుకాణం.
ఈ ప్రాంతంలో చిన్న చిన్న ఫంక్షన్స్ వగేరా అయితే మన దగ్గర లడ్డు కానీ మిర్చి కాకుండా ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే లడ్డు మైసూర్ బాదుషా కారసామాన్ కూడా మొత్తం చేస్తున్నట్టు. చిన్న చిన్న జాతరలు అయితే జాతరలు పెడుతాం, ఈ దందా కాకుండా అదే ఎక్స్ట్రా. ఇప్పుడు నేను కస్టమర్ని అండి మీ దగ్గరకు వచ్చిన. రమేష్ ₹1 మిర్చి ఇస్తున్నాడు, అది కూడా మంచి టేస్ట్ మిర్చి ఇస్తున్నాడు. ఏంది సీక్రెట్ ఏంది? సీక్రెట్ ఏంది లేదండి, ఇక్కడ అన్ని మనం క్వాలిటీ వస్తువులు వాడుతుంటాం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ వేయరు, ఇలా మేము ఓమ వేస్తాం, ఓమ పైకి మంచిది, అల్లం ఎల్లిగడ్డ వేస్తాం. ఈ రెండింటి వల్లనే మిర్చి టేస్ట్గా ఉంటుంది. ఇవి పిరమైనవి ఎవరు వేయరు. ఇవి ఏం ఇచ్చారు, ₹5 మిర్చి కూడా ఇవి వేయరు, ఓమ ఎల్లిగడ్డ వేసుడు వల్ల అనేది మనకు టేస్ట్గా ఉంటుంది మిర్చి. సో మిగతా మిర్చి వ్యాపారస్తులు అంటే ₹30, ₹40 రేట్ అమ్మేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు. అది 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 రెగ్యులర్ రేట్, ఇప్పుడున్న సాధారణ రేట్. సో వాళ్ళతో ఎప్పుడన్నా మీకు అంటే వాళ్ళు ఏమైనా డిస్కస్ చేస్తుంటారు, మీరు అట్లా అమ్మడం మూలంగా మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి తెలిసి ఎప్పుడన్నా? ఇక్కడ ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి దందా అట్లనే నడుస్తుంది కాబట్టి మాకు ఎవరు కూడా చేయరు, రిక్వెస్ట్ మాట్లాడదు దాంతో. మీ ఊళ్ళో దందా వాళ్ళదని తెలుసు, ప్రస్తుతం మీరు ఈ వృత్తిలో హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాం. సో ఇట్లా రమేష్ తన అనుభవం చెప్తున్నాడు కదా, 10 ఏళ్ళుగా కూడా స్థానికులకు కొంత తక్కువ ధరకే మిర్చిని, మంచి ఒక టేస్టీ మిర్చిని అందించాలనేటువంటి ఒక సంకల్పంతో తన పెద్దల ద్వారా వచ్చినటువంటి వృత్తిని కంటిన్యూ చేస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నిజానికి రమేష్ తండ్రి యొక్క వృత్తిని స్టార్ట్ చేసిండు. ఫస్ట్ వాళ్ళ తండ్రి స్టార్ట్ చేసిండు, వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు. మాట్లాడదాం, వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం.